వాక్యములో చూస్తున్నాం. మరి ఇవ్వబడిన ఇస్సాకుని దేవుడు అంటున్నాడు కదా, బలిపీఠం మీద అర్పణ చేయి, నాకు నీకున్న ఏకైక కుమారుని ఇచ్చేయనట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మరి ఎంత మాత్రం కూడా అబ్రహాము వెనుతీయటలేడు, ఎంత మాత్రం కూడా భయపడతలేడు. కానీ దేవుడు ఏమైతే చెప్పాడో చెప్పిన దానికి విధేయుడైపోయి మరి ఏదైతే చూపించిన ఆ పర్వతం మీదకి దగ్గరికి వెళ్ళి అర్పణ బలిగా చేయడానికి, ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి దహన బలి చేయడానికి అవును పరిగెత్తుకుని ఆ స్థలానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ప్రభు ఇలాగ అడుగుతున్నాడు? అబ్రహాం యొక్క ఈ పుట్టిన తన ఏకైక కుమారుని తిరిగి ఇవ్వమనంట్లో అర్థం ఏంటంటే విత్తుటను కోయిటను నేర్పిస్తున్నాడు. మనం ఏమైతే విత్తుతున్నామో మనం న్యాచురల్గా ఎలాగ విత్తుతున్నామో తిరిగి ఆ పంటను చూస్తాం. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మను బట్టి విశ్వాసము ద్వారా అబ్రహాము తన కుమారుడు ఆత్మను బట్టి పుట్టిన కుమారుని విశ్వాసము ద్వారా ఉపమాన రీతిగా బలిపీఠం మీద పెట్టి అవును ఇప్పుడు ఎలాంటి పంటను చూస్తున్నాయి సా, ఆకాశ నక్షత్రము వలె తన సంతానాన్ని చూస్తున్నాడు అంటున్నాడు కదా. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నా తోడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె అవుతుంది అంటున్నాడు. అవును ఎప్పుడైతే కార్యము చేశాడో, ఎప్పుడైతే తను విశ్వాసముతో విత్తడానికి ప్రయత్నించాడో తిరిగి ఎటువంటి పంటను చూస్తానంటే ఆకాశమందలి అవును నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుందని ప్రభు చెప్పాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు విత్తన రూపంలో. అవును పిల్లరా, అవును గోధుమ ఒంటిగా ఉంటే అదంట దానివల్ల ఏమి ఫలము ఏమి ఉండదంట, అది పడి భూమిలో పడి అవును చనిపోతే విస్తారమైన ఫలం ఇస్తుందంట. అలాగే క్రీస్తు చనిపోయి తిరిగి లెగటము ద్వారా ఈనాడు సంఘముగా ఉన్నాం. అవును సంఘముగా మనము దీవించబడుతున్నాం, అవును సంఘముగా మనం ఆశీర్వదించబడుతున్నాం. పిల్లరా, మరి ఇక కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే సమస్య ఉందో, నువ్వు ఏ భాగంలో అయితే సమస్యతో బాధపడుతున్నావో ఆ భాగములు నీకు మరి అది అధికం కావాలంటే, నీ జీవితంలో నువ్వు అది మరి అధికంగా నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు విత్తన రూపంలో దాన్ని విత్తాలా. ఒకవేళ ప్రేమను కోరుకున్నట్లయితే అవును ప్రేమనే విత్తాలా పిల్లరా. సమాధానం కోరుకున్నట్లయితే సమాధానమే విత్తాలా పిల్లరా. ఒకవేళ ధనమును కోరుకున్నట్లయితే ధనమునే విత్తాలా. ఒక యవన సహోదరుడు ఇలాగ దేవునికి వాక్యాన్ని బోధించినప్పుడు ఒక సహోదరి చాలా ఉండి కాదు కానీ తన ఎన్నో బాధలు ఉండి కష్టంలో ఉండి ఒక టీవీ కార్యక్రమానికి పూర్తిగా తను స్పాన్సర్ చేసింది. తను అంటుంది కదా, నాకు కలిగిన కష్టంలోంచే బ్రదర్ ఈ కార్యక్రమానికి నేను ఇస్తున్నాను, నాకు బాధలోంచి ఈ కార్యక్రమానికి ఇస్తున్నాను అంటుంది. నిజమే పిల్లరా, మనం ఏమైతే విత్తుతామో దాన్ని తిరిగి మన జీవితంలో చూడగలం. అవును నీ వ్యాపారంలో ఒకవేళ నష్టం ఉండవచ్చు, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు, వ్యాధులను బట్టి ఎంతో కన్నీరు కారుస్తూ ఉండవచ్చు, నీ చుట్టూ అంతా కూడా అంధకారం ఉండవచ్చు, నీ మనసులో శాంతి సమాధానం లేకపోవచ్చు పిల్లరా. కానీ కార్యక్రమాన్ని చూచే లోపల ఒక తీర్మానం చేసుకోవాలా, ప్రభా నేను కూడా నా జీవితంలో విత్తటము నేర్చుకుంటాయా, విత్తి తిరిగినైనా నేను అదే పంటను తిరిగి నేను ఎక్కువగా చూడాలని నువ్వు విశ్వాసముతో విత్తినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడగలవు పిల్లరా. నేను నమ్ముతున్నా. అవును దేవునికి వాక్యములు గనుక చూస్తే అవును మార్కు సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి 45వ వచనం వరకు చూస్తే మన ప్రభు అయిన యేసు ఏకాంతముగా అరణ్యములు ఉన్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. కొంతమంది ప్రజలు యేసు ప్రభుని గుర్తెరిగి సకల పట్టణములో నుంచి అవును ఆయా చుట్టూ ప్రాంతం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. అవును ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి కాలినడకన అవును పరిగెత్తుకొని వచ్చారు. యేసు ప్రభు గొప్ప జనసమూహాన్ని చూసి అవును కదిలింపబడి అవును కాపలు లేని గొర్రెల వలె అవును ఉన్నందున వారి మీద కనికరపడి అవును వారిని చూసి అవును దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రభు శిష్యులతో అంటున్నాడు కదా, మీరు వారికి ఆహారం పెట్టమని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అవును శిష్యులు అంటున్నాయ్యా, వీరందరికీ ప్రొద్దుపోయింది, చీకటి అయిపోయింది, అవును వీరిని పంపించేసి ఆహారం కొనుక్కోవడానికి వేరే ప్రాంతాలకు పంపించినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అవును మీరే వారికి ఆహారాన్ని పెట్టండి. మీ వద్ద ఏముందని అన్నప్పుడు వారు చిన్న బాలం దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడింది పిల్లరా. అవును చిన్న బాలుడు దేవునికి వాక్యం అంటుంది 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఎంత జనసమూహం తెలుసా, 5,000 మంది పురుషులు అని వ్రాయబడింది. అంతకంటే ఎక్కువ జన సమూహం ఉంది. దేవునికి వాక్యం అనగా చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని రాగా ప్రభు వాటిని తీసుకొని అవును విరిచి అవును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరినీ పంక్తులుగా కూర్చోమని చెప్పి వారందరికీ వడ్డివగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది
తినగా తృప్తి నొందగా ఇంకా ఎన్ని మిగిలిపోయిన దశ 12 గంపలు మిగిలిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. చూడండి, ఆహారము విత్తారు, లేకపోతే తనకున్న రొట్టెను విత్తాడు. అవును, ప్రభు యొక్క చేతిలో పెట్టినప్పుడు అలాగే తిరిగి రాలే, కానీ 5,000 మంది తిన్న తర్వాత అది ఇంకా మిగిలిపోయిందంట. 12 గంపలు మిగిలిపోయినంట. అవును, చిన్న బాలుడికి ఎటువంటి మనసు ఉందో చూడండి. వెత్తటము అతను నేర్చుకుంటున్నాడు. ఎంతో మంది జనసమం ఉంది, ఎంతో మంది దగ్గర ఉన్నది. కొంతమంది వారికి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎంత మాత్రం కూడా ఇవ్వలేరు పిల్లరా. అపవాది ఇవ్వనివ్వడు, వారిని ఎంత మాత్రం కూడా వెత్తనివ్వడు. అందుకే అదే పేదరికం, అదే సమస్యలు, అదే కష్టాల గురించి మాట్లాడుతారు పిల్లరా. మరి నీ జీవితంలో ఒకవేళ విత్తినా, కొంతమంది ఎలా విత్తినా కానీ వారు మంచి నేల మీద విత్తరు. అభిషేకించబడిన పరిచయలో వారు విత్తరు కనుక వారి జీవితంలో ఎంతో లాస్ట్ అనేది చూస్తారు. కానీ నమ్ముతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో పేదరికం వెళ్ళిపోతుంది. మరి చిన్న బాలుడే యేసు ప్రభు యొక్క చేతిలో తన యొక్క రొట్టెను 5 రొట్టెల్ని 2 చేపలను ఎప్పుడైతే పెట్టాడో అవి 1,000 మందికి ఆహారమైంది. అనేకులు తృప్తి నొందారు, అనేకులు తినారు. ఇంకా దేవుని యొక్క వాక్యం ఇంకా మిగిలిపోయింది. అవును ప్రియులరా, ఆనాడు మరి రొట్టెనే ఇచ్చినట్లుగా ఈ దినాన మరి నీవి చింతాన్ని బట్టి అనేకులు జీవాహారాన్ని తింటున్నారు, అనేకులు ఈ వాక్యాన్ని వింటున్నారు, వారి జీవితంలో ఎంతో ఆదరించబడుతున్నారు. అవును, బాలుడు లాంటి మంచి మనసు మనం కలిగి ఉండాలా. అవును, బాలుడు ఎలాగా, చిన్నవాడు ఎలాగా మరి 5 రొట్టెలే మరి 2 చేపలే విత్తాడో, ప్రభు యొక్క చేతిలో ఎప్పుడైతే పెట్టాడో అది తిరిగి మల్టిప్లై అయింది, తిరిగి ఇంక్రీజ్ అయింది, తిరిగి ఎక్కువైపోయింది. ఇంకా తిరిగి ఎలాగొచ్చిందంటే తినగా తృప్తి నొందగా 5,000 మంది తృప్తి నొందిన తర్వాత ఇంకా మిగిలిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా మరలా అంటున్నా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు, గొప్ప అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. నీకు కలిగింది బాలులాగా. అవును, నీవు విశ్వాసంతో పెట్టినప్పుడు తిరిగి అది మరలా నీకు విత్తింది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నీకు నేను ప్లాన్ చేయబోతున్నా. అవును, సారేపతు విధవరాలు తన కన్నీళ్లతో అవును ఆఖరి అప్పాన్ని తీసుకొచ్చింది. మరి అబ్రహాము తనకు ఏకైక కుమారుని విత్తేస్తున్నాడు. ఆ బలిపీఠం మీద ఉపమాన రీతిగా ఈ బాలుడు మరి తనకున్న దాన్ని 5 రొట్టెల్ని 2 చేపల్ని అవును ఇచ్చేసినట్టుగా తిరిగి మరలా 12 గంపలు మిగిలినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నీకున్న కలిగిన దాన్ని వెండిలోంచి, నీ బంగారంలోంచి, నీకున్న సంపదలోంచి, నీకున్న కలిగిన టాలెంట్, నీకు కలిగిన జీవితాన్ని అవును ప్రభు కొరకు నువ్వుని విత్తినప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలవు. నీకు నేను ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలనైనా. బిడ్డలు ఎవరైతేనైనా అయా వ్యాధి కలిగి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది కలిగి ఉన్నారో, ఎవరైతే ఇంకా పేదరికములో అని బాధపడుతూ అయా సరి అయిన యొక్క తండ్రి విశ్వాసాన్ని తెచ్చుకోలేక, విత్తుకోలేక వారి జీవితంలో నాయన ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో, ఈ వాక్యాన్ని బట్టి నాయన ప్రోత్సహింపబడి ఈ కార్యక్రమాల కొరకు నాయన, అయా మంచి పనుల కొరకు నాయన, మందిరాల కొరకు నాయన, అయా సేవ కొరకు నాయన మీరు కలిగిందని విత్తుకుంటూ కోయిట నేర్పించని. ఈ భూమిది నాయన తన్ని విత్తుట కోయిట ఎలాగుందో అయా తన్ని ఎలాగా ఈ న్యాచురల్ ఏక ల్యాండ్ మీద ఈ భూభాగం మీద ఎలాగుందో నాయన, అలాగే మా జీవితంలో కూడా నాయన మంచిని విత్తుకోవటం నేర్పించండి, మేలును విత్తుకోవటం నేర్పించండి, అయా సమాధానం విత్తడం నేర్పించండి, ప్రేమను విత్తడం నేర్పించండి, మా కలిగిన ధనమును విత్తడం నేర్పించండి. విత్తుట కోయిట ఉంది నాయన, అలాగే మా జీవితంలో ఇంకా ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందడానికి నీ చేతులు మా కలిగిన దాన్ని వెతుక్కోవడానికి సాయం చేయండి. ఎవరైతే ఒక తీర్మానం చేసుకొని ఈ కార్యక్రమాల కొరకు నాయన అయ్యా ఒక స్పాన్సర్గా, లేకపోతే నాయన వారికి ఉన్న పేదరికం నుంచి బయటికి రావాలని ఒక తీర్మానం చేసుకుని విత్తనాన్ని కొరకు విత్తడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో మన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. వారి పేదరికాన్ని తీసేనైనా అయ్యా ప్రతి రోగిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోను గాక. అయ్యా ఎక్కడ ఉన్నా, అయ్యా ఎటువంటి ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా యేసు నామములో ప్రతి గడ్డ కరిగిపోను గాక, ప్రతి క్యాన్సర్ హీలవును గాక, ప్రతి దయ్యం పారిపోను గాక, మనసులో శాంతి సమాధానం యేసు నామములో కలుగును గాక. ఎవరెవరైతే నాయన విత్తటము నేర్చుకుంటున్నారో ప్రభా, విత్తటాన్ని అయ్యా ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వారి జీవితంలో అద్భుతాలు చేయండి నాయన. అయ్యా మరలా మనుషులు ఏమి విత్తునో ఆ పంట కోయినన్నావు నాయన, తిరిగి మా జీవితంలో ఇంకా అంతకంటే ఎక్కువగా కోసినట్లుగా సాయం చేయి. చిన్న బాలుడు వలె అయ్యా తన్ని వాళ్ళు కలిగిన 5 రొట్టెల్ని వెత్తటము అయ్యా 2 చేపలు ఎలాగ విత్తుకొని అయ్యా ఇంకెక్కువగా చూశాడు, అలాగే వారు కలిగిన 5 రొట్టెల్లాగా వారు కలిగిన దాన్ని వెత్తడానికి సాయం చేయండి ప్రభా. అయ్యా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఎక్కడెక్కడైనా అయ్యా
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానం తెచ్చండి, నెమ్మది తెచ్చండి ఆయన, వారి సమస్యలన్నీ తీసేయండి ప్రభా. అయ్యా నేను నమ్ముతున్నా వచ్చేసారి లోపల వారి జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప అద్భుతాలని, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో అయ్యా పొందినట్లుగా సాయించండి. వివాహం లేని వారికి వివాహంనైనా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగంనైనా, అయ్యా ఇంకా అయ్యా పిల్లలు లేని వారికి పిల్లలునైనా, అయ్యా ఎవరైతే ఇంకా మనసులో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారో నాయనా వారి జీవితంలో శాంతి సమాధానం దయచేసి మీరు నిండుగా దీవించమని, మీరు ఆశీర్వదించమని నేను నమ్ముతున్నా. మీరు అలా చేసేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. అవును, ఈ కార్యక్రమం కొరకు నీ విత్తనాన్ని విత్తడానికి ప్రయత్నించు. ప్రభు నేను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్ అండ్ ఆమెన్.